సార్లు ఎత్తావా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. మీ నాన్న లేనప్పుడే రా మనకు ఫ్రీడమ్. బయటకు పోయినప్పుడు మంచిగా వేసుకొని బిందాస్ ఉన్నాం. ఆయన వస్తే మళ్ళీ లైట్లు బంద్ చేస్తాడు, ఫ్యాన్లు బంద్ చేస్తాడు, అన్ని బంద్ చేస్తాడు. ఓ వాయ్యో ఏంది కరెంట్ బిల్ ఏంది 2000 కరెంట్ బిల్ ఏంది 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 లైట్ ఏంది కథ ఏంది ఫ్యాన్ ఏంది అమ్మో అమ్మో ఒక్క లైట్ సరిపోదా ఏందో గిన్ని లైట్లు అని వేసుకుంటే అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబా అలాగా ఫ్యాన్ సరిపోదా 2000 కరెంట్ బిల్లు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఈ కరెంట్ బిల్లకి అయిపోయింది సాలరీ అంతా. అరే ఏంట్రా ఇది A few moments later. ఈయన ఖాళీ బాటిల్ ఇలా పెట్టిండు. బాటిల్ కూడా లేవు ఫ్రిడ్జ్ లా. ఏమైనా బాటిల్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి, అన్నీ ఫ్రిడ్జ్ లో ఉండాల్సినాయి. నింపను కూడా నింపాడు ఒక్క బాటిల్ కూడా. ఓయ్ ఏమేదో కొంపలు మునిగినట్టు వస్తాను. కొంపలే మునుగుతానే మరి. ఏం కొంపలు మునిగినాయి? ఏంటి ఇవి? బాటిల్స్. ఏం బాటిల్? వాటర్ బాటిల్. ఖాళీ బాటిల్ అవి. అయితే ఏంది ఇప్పుడు ఖాళీ బాటిల్ ఎందుకు బయట ఉంచినా? నింపాలని తెలియదు కదా. ఎందుకు ఇప్పుడు కుండ తెచ్చినా కాదే. కుండ తెస్తే నాకు అంతకంటే కూలీ కావాలి. కుండలో నీళ్ళు తాగే మళ్ళీ కరెంట్ బిల్ తాగే ఎందుకు? నా కుండలో నీళ్ళు సరిపో. నీకు అంత కూలీ కావాలంటే ఆల్రెడీ కుండలో నీళ్లు కూల్గానే ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి ఇలా పోయి ఇలా పోసిన నీళ్ళు ఈ బాటిల్ మళ్ళీ అలా పెట్టు అలా ఫ్రిడ్జ్ లా తొందరగా కూల్ అవుతాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అప్పుడు నీకు కూల్ వాటర్ తాగినట్టుంటది, నాకు కరెంట్ సేఫ్ అవుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పోసుకొని అలా పెట్టుకో. కుండలో నీళ్ళు వేయి, మళ్ళీ ఫిల్టర్ నీళ్ళు వేయకు. కాసంత కళా కోసం ఉండాలయ్యా. ఇంత పిసినారుడు కరెంటు బిల్లే మాతో మోతాంది కరెంట్ బిల్లు. మాత కాదు మూత మోతాంది కరెంట్ బిల్లు. ఎంత కరెంట్ బిల్లు మోత మాత్రం చిన్న చిన్న నేర్చి కూడా ఎట్లా అబ్బా. అంతే కుండల నీళ్ళు ఇలా పోసుకో, దీన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టు, చల్లబడతాయి నీళ్లు కావు. నాకు కరెంట్ సేఫ్, మీకు కూల్ వాటర్ దొరుకుతాయి. ఓకేనా? ఎనీ డౌట్స్? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఈయన పిసినారుతనం ఏందో. కూల్ వాటర్ కూడా తాగనిస్తలేడు ప్రశాంత్. పిసినారితనం కాదు ఇది, జాగ్రత్త అంటారు. జాగ్రత్త, కరెంట్ బిల్ ఎక్కువ రాకుండా జాగ్రత్త అంటారు. కాదు, అందులో కూరగాయలు కూడా కూల్ అవుతాయి. వాటితో పాటు ఇదే కూల్ అవుతుంది. ఇది లేదు లోడ్ ఎక్కువ పడుతుంది. అంతా సీన్ లేదు. లోపల వస్తువులు ఎక్కువ ఉంటే ఎక్కువ లోడ్ పడుతుంది. ఇది జాగ్రత్త పడు అనరబ్బ, పిసినారుతనం అని అంటారు. సరే నువ్వు ఏదైనా పేరు పెట్టుకో, కానీ కుండల నీళ్ళు ఇలా పోసుకొనే తావు. ఇదే లాజిక్ అబ్బా. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమీర్ కించం. యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. A few moments later. శివాంశ్ ఎందుకు బంద్ చేసినావు ఫ్యాన్? కరెంటు బిల్లు కాలుతుందా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నీకు కూడా మీ నాన్న పొలికలు వచ్చినాయారా? సరిపోయారు ఇద్దరు. సెట్ నెంబర్ 1 అయితే ఆటోమేటిక్ గా కాయి నెంబర్ 1 అవుద్ది. ఇక్కడ నేను నెంబర్ 1, నా చుట్టూ ఉన్న కూడా నెంబర్ 1 గా ఉండాలి. Thanks for watching. Please like, share and subscribe to our channel Shades of Shiv.